Okay. Hi guys. Welcome to the second session అమ్మా. AWSలో సెకండ్ సెషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు సెషన్లో ఏంటి అని అంటే క్లౌడ్ సర్వీస్ మోడల్స్ గురించి డిస్కస్ చేస్తాను. తర్వాత మన కరికులం ఎలా ఉంటుంది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక AWS అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్లౌడ్ సర్వీస్ మోడల్స్ అమ్మా. సో నార్మల్గా మనం ఒక సర్వర్ గురించి మాట్లాడితే ఓకే, సర్వర్ ఒక అప్లికేషన్ మనము సర్వర్లో డిప్లాయ్ చేయాలి అంటే సో మనకు కావాల్సిన సెటప్ అయితే ఒకటి ఉంటుందమ్మా. దాన్ని మనం ఇక్కడ వీళ్ళు డిఫరెంట్ సర్వీస్ మోడల్స్గా డిఫైన్ చేస్తారనమాట. సో మెయిన్గా మనకు 3 సర్వీస్ మోడల్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ మోడల్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్. ఓకే, సో ఇక్కడ మనకు ఆన్ ప్రిమిసిస్ అని ఒకటి ఉంది. సో ఈ ఆన్ ప్రిమిసిస్ అంటే ఏంటి అని అంటే ఫిజికల్గా ఒక రూమ్లో మనము సర్వర్ని సెటప్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే ఆన్ ప్రిమిసిస్ అంటారు. ఓకే, సో దీంట్లో ఈ ఒక ఆన్ ప్రిమిసిస్ ఎంటైర్ సెటప్ ప్రాసెస్లో ఏ టు జెడ్ ఓకే, ఏ టు జెడ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు అంటే ఎవరైతే ఆ కంపెనీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ యొక్క ఆన్ ప్రిమిసిస్ డేటా సెంటర్ని మేనేజ్ చేస్తారనమాట. దీంట్లో మనకు సర్వర్స్ కావాలా, ఒక అప్లికేషన్ని మనము కస్టమర్స్కి ఆన్లైన్ ద్వారా చూపించాలి అంటే సర్వర్స్ అనేది మ్యాండేటరీ. తర్వాత ఆ సర్వర్స్కి స్టోరేజ్ అనేది కూడా ఇంపార్టెంట్. నెట్వర్కింగ్ అంటే ఏంటంటే మనము ఇంటర్నెట్ ద్వారా ఒక సర్వర్లో ఉన్న డేటాని మనము యాక్సెస్ చేయాలి అంటే నెట్వర్కింగ్ అనేది మనకు ఈ డేటా సెంటర్ ప్రాసెస్లో ఇంపార్టెంట్ స్టెప్. విర్చువలైజేషన్, ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటంటే మనము ఒక సర్వర్లో ఒక అప్లికేషన్ని మనము డిప్లాయ్ చేయాలి అంటే ఓకే, మనకు మ్యాండేటరీగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా మనము అప్లికేషన్ని ఇన్స్టాల్ అయితే చేయలేము. ఓకే, నెక్స్ట్ మిడిల్వేర్ సాఫ్ట్వేర్స్ అంటే అప్లికేషన్కి ఆపరేటింగ్ సిస్టమ్కి మధ్య ఆ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే మనకు మిడిల్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్ సర్వర్లో ఒక అప్లికేషన్ని మనం డిప్లాయ్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ అనేది పర్టికులర్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని రన్ చేయాలి అంటే ప్రతి సాఫ్ట్వేర్కి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. జావాకి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, .NETకి ఒక రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ప్రతి టెక్నాలజీకి ప్రతి సాఫ్ట్వేర్కి ఒక రన్ టైమ్ ఉంటుంది. దానికి కూడా మనం ఇక్కడ సెటప్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ద్వారా మనము ఒక అప్లికేషన్ని కస్టమర్కి చూపించగలిగితే ఆ అప్లికేషన్ ద్వారా మనకంటూ ఒక డేటా అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనుకోండి, ఆర్ఎల్స్ ఫ్లిప్కార్ట్ అనుకోండి, ఆర్ఎల్స్ అమెజాన్ అనుకోండి. ఇప్పుడు మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ లాగిన్ అయ్యి ఏదన్నా ఒక ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మీ దగ్గర నుండి మీ యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. దట్ ఈస్ వాట్ ద డేటా. ఓకే, ఆ డేటాని వీళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫైనల్గా అప్లికేషన్ అనమాట. సో ఇక్కడ అప్లికేషన్ నుండి సర్వర్స్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు మేనేజ్ బై ది ఓనర్, కంపెనీ ఓనర్. ఇక్కడ ఈ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే అది నెట్వర్కింగ్లో ప్రాబ్లం వచ్చినా, ఓఎస్లో ప్రాబ్లం వచ్చినా, మిడిల్వేర్లో ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా
ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతనే మొత్తం కూడా టేక్ ఓవర్ చేసుకోవాలి. ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు టేకెన్ కేర్ బై ద ఓనర్. సో, ఇక్కడ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది. దీన్ని ఓవర్‌కమ్ చేస్తూ, ఇక్కడున్న ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ చేస్తూ ఓకే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్ మోడల్ అనే దాన్ని ఒకటి తీసుకొచ్చారు. దీంట్లో దీంట్లో ఏంటి అంటే, ఇక్కడ నుండి క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేవాళ్ళు పిక్చర్‌లోకి రావడం జరుగుతది. ఈరోజు మనకు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చేసి అమెజాన్ వాళ్ళున్నారు, అజూర్ వాళ్ళున్నారు, జీసీపీ వాళ్ళున్నారు, అలీబాబా క్లౌడ్ వాళ్ళున్నారు, ఐబీఎం క్లౌడ్ ఉన్నారు. సో, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఈరోజు మార్కెట్‌లో ఉన్నారు. కానీ ఫేమస్ అండ్ మోస్ట్ యూజ్డ్ ప్రొవైడర్స్ ఎవరు అంటే 3 ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ. సో, ఎప్పుడైతే నేను క్లౌడ్ ప్రొవైడర్ అంటున్నానో, వీళ్ళు మనకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏంటి? సర్వర్సు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. దానికి సంబంధించిన స్టోరేజు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెట్వర్కింగ్ సెటప్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ వెర్చువలైజేషన్ అంటే ఏంటంటే, మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వర్స్‌ని ఏ సర్వర్‌కి ఎలా కావాలి, ఏంటి అనేది విర్చువలైజేషన్ ద్వారా, వీఎంవేర్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చనమాట. అది కూడా మనకు వీళ్ళు డిఫైన్ చేస్తారనమాట. సో, ఇక్కడ ఈ విర్చువలైజేషన్ ప్రాసెస్‌లో కానీ, నెట్వర్కింగ్ ప్రాసెస్‌లో కానీ, స్టోరేజ్ ఇంప్లిమెంటేషన్‌లో కానీ, సర్వర్ సెటప్స్‌లో కానీ ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే మొత్తం కూడా ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్సే హ్యాండిల్ చేస్తారు. ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్సే హ్యాండిల్ చేస్తారు. సో, ఇక్కడ మనము అంటే ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ సర్వర్స్‌లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయాలి, ఓకే. ఏ టైప్ ఆఫ్ మిడిల్‌వేర్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ జేయాలి? ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇన్‌స్టాల్ జేయాలి? వచ్చిన డేటాని ఎలా హ్యాండిల్ జేయాలి? అప్లికేషన్ మనం ఎలా డిప్లాయ్ జేయాలి? దీని వరకే ఆ ఓనర్ అనే అతను చూసుకుంటాడు. రిమైనింగ్ బాటమ్‌లో ఉన్న 4 మాత్రము సర్వీస్ ప్రొవైడర్సే హ్యాండిల్ జేస్తారు. తర్వాత దీనికి అడ్వాన్స్డ్‌గా వచ్చింది ఏందిరా అంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ మోడల్. సో, దీంట్లో ఏంటి అంటే ఓనర్ మెయింటైన్ చేయాల్సింది ఏందిరా అంటే, అతని అప్లికేషను దాని ద్వారా వచ్చే డేటా మాత్రమే తను చూసుకుంటే చాలు. రిమైనింగ్ అంతా కూడా క్లౌడ్ ప్రొవైడర్సే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ మోడల్ ద్వారా మనకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతది. సో, ఇది వన్ లెవెల్. అండ్ ఇంకోటేంటి నాకు సంబంధం లేదు బాస్. ఎవ్రీథింగ్ నేను క్లౌడ్ నుంచి తీసుకుంటా. ఓకే. క్లౌడ్ నుంచి తీసుకుంటా. అప్పుడు సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ మోడల్‌కెళ్ళామనుకోండి. సో, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 3 అంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ మోడల్ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతోంది. ఐఏఎస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అంటే మీ రిక్వైర్‌మెంట్ బట్టి మీరు ఏ మోడల్ అయితే కావాలనుకుంటున్నారో ఆ మోడల్‌ని రిక్వెస్ట్ యాక్సెస్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చు. ఈరోజు, ఈరోజు చాలా కంపెనీస్ ఏంట్రా అంటే, కొన్ని కంపెనీస్ పాస్ మోడల్‌లో వర్క్ జేస్తున్నారు. కొన్ని కంపెనీస్ సాస్ మోడల్‌లో వర్క్ జేస్తున్నారనమాట. అంటే స్టార్టప్స్ అనుకోండి. స్టార్టప్స్‌కైతే వాళ్ళకి ఎలాంటి నాకు హెడ్‌ఏక్ ఉండదు అన్నప్పుడు వాళ్ళు సాస్‌కెళ్ళిపోతారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు టేకెన్ కేర్ బై ది వాట్ వి కెన్ సే లైక్ క్లౌడ్ ప్రొవైడర్స్ చూసుకుంటారు కాబట్టి, వాళ్ళు దాన్ని ప్లాన్ జేసుకొని వర్కౌట్ జేసుకుంటారనమాట. దీన్ని ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌గా ఎలా నేను చూపిస్తానో ఒకసారి చెప్తాను. మీకు ఒక క్లియర్ కట్‌గా మీకు అర్థమవుతుందండి అది. ఓకే. క్లియర్ కట్‌గా మీకది అర్థమవుతది. సో, ఇక్కడ జూడండి. ఇక్కడ ఏంటి అనంటే, ఇక్కడ బాగా గమనించండి మనం ఇక్కడ ఒకసారి. ఇప్పుడు కార్ గురించి మాట్లాడుకున్నట్టయితే, మీరు ఒక కొత్త కార్ కొన్నారనుకోండి. ఒక కొత్త కార్ కొన్నప్పుడు మీరు ఆ కార్‌లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు సో, కార్ మీదైతే. సో, డ్రైవరు మీరే ఉంటారు. వెళ్ళే మార్గంలో ఏమన్నా రోడ్ టోల్స్ ఏమన్నా వస్తే అవి మీరే కట్టుకోవాలి. ఫ్యూయల్ మీరే బేర్ జేసుకోవాలి. గార్బేజ్ వర్క్స్ ఏదైనా పంక్చర్ గాని ఏమన్నా అయితే అది మీరే జూసుకోవాలి.
రోడ్ ట్యాక్స్ కూడా మీరే కట్టుకోవాలి, బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ మీరే కట్టుకోవాలి, ఎవ్రీ మంత్ ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో మీరే పే చేసుకోవాలి, ఎవ్రీ మంత్ మెయింటెనింగ్ సర్వీసెస్ కూడా మీరే బేర్ చేసుకోవాలి. డెప్రిషియేషన్ వాల్యూ వచ్చిందనుకోండి, అంటే ఎవ్రీ ఇయర్ కార్కి సంబంధించిన డెప్రిషియేషన్ వాల్యూ తగ్గుతూ ఉంటుంది కదా, అది కూడా మీరే బేర్ చేసుకోవాలి. కార్ అనేది ఫైనాన్స్లో ఉన్నంత వరకు దాని ఎఫర్ట్స్ కూడా మీరే బేర్ చేసుకోవాలి, కారు కూడా మీరే చూసుకోవాలి. బట్ అదే మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్కి వచ్చామనుకోండి, ఇప్పుడు నేను ఏంటంటే నా కార్ని నేను ఒక 1 ఇయర్ పాటు నేను బయట కంట్రీకి వెళ్తున్నా. నేనేం చేస్తాను, నా కార్ 1 ఇయర్ వరకు నేను అమ్మలేను నా కార్ని. సో నేనేం చేస్తాను, 1 ఇయర్ వరకు ఎవరైతే కార్ కావాలని పోస్ట్ పెడతా. సో అప్పుడు నేను నా కార్ని ఆ పర్టికులర్ పర్సన్‌కి ఏం చేస్తాను, కార్‌కి లీజ్ ఇస్తా. ఎప్పుడైతే నేను కార్ ఓనర్ అనే నేను ఒక పర్సన్‌కి కార్‌కి లీజ్‌కి ఇచ్చాననుకోండి, అప్పుడిక్కడ నేనేమవుతాను అంటే సర్వీస్ ప్రొవైడర్ అవుతాను. ఓకే. సో ఎవరైతే కార్ నా దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు క్లయింట్ అవుతారు. ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ మోడల్‌కి వచ్చినప్పుడు ఎప్పుడైతే కార్ నాది, కార్‌కి సంబంధించిన ఎవ్రీ మంత్ ఫైనాన్స్ నేనే కట్టుకుంటాను. తర్వాత వాట్ వి కెన్ సే డిప్రిషియేషన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది నేను బేర్ చేసుకుంటాను. ఓకే. తర్వాత ఎవ్రీ మంత్ సర్వీసింగు అతనే చూసుకుంటాడు. రెన్యువల్స్ ఏవన్నా ఉంటే అతనే ప్లాన్ చేసుకుంటాడు. ఇన్స్యూరెన్స్ కూడా అతనే కట్టుకుంటాడు. రోడ్ ట్యాక్స్ అతనే కడతాడు. గార్బేజ్ వర్క్స్ ఏదైనా ఉంటే అతనే ప్లాన్ చేస్తాడు. ఫ్యూయల్ కానీ, రోడ్ టోల్స్ కానీ, డ్రైవర్ కానీ అతనే బేర్ చేసుకుంటాడనమాట. ఇదేంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ మోడల్‌కి వస్తే కొందికి. ఇప్పుడు మనకు జూమ్ కార్ ఉంది. సో జూమ్ కార్ అనేది ఏంటి, మనము కార్ అనేది హైర్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనము కార్‌ని హైర్ చేసుకుంటామో అంటే ఏంటి, నా దగ్గర కార్ ఉందబ్బా, నా కార్ నేను జూమ్ కార్‌లో అటాచ్ చేస్తా. ఎప్పుడైతే నా కార్ నేను జూమ్ కార్‌లో అటాచ్ చేస్తానో, అప్పుడు కారు నాదే, ఫైనాన్స్ నాదే, డెప్రిషియేషన్ నేనే చూసుకోవాలి, సర్వీసింగ్ నేనే ప్లాన్ చేసుకోవాలి, ఇన్స్యూరెన్సు, రోడ్ ట్యాక్సు, గార్బేజ్ అన్నీ నేను చేసుకోవాలా. బట్ ఎప్పుడైతే ఒక కస్టమర్ వచ్చి జూమ్ కార్ ద్వారా నా కార్‌ని వాళ్ళు తీసుకెళ్తారో, అప్పుడేంటి, వాళ్ళు నడిపిన దానికి ఫ్యూయల్ వాళ్ళు పట్టుకుంటారు. రోడ్ టోల్స్ వాళ్ళే కట్టుకుంటారు. డ్రైవర్ గూడా వాళ్ళే ప్లాన్ చేస్తారు. రైట్? లైక్ థట్. అండ్ టాక్సీ. ఇప్పుడు కార్ నాది, డ్రైవర్ నాకు డ్రైవింగ్ బాగొచ్చు. నేను నా కార్‌ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకెళ్దాం అనుకుంటున్నా. అంటే ఓలా, ఊబర్ ఉంది గదా, అలా. సో ఎప్పుడైతే నేను ఓలా, ఊబర్ ప్లాన్ చేస్తానో అప్పుడేంటి, మొత్తం అంటే ఇక్కడ నేను సర్వీస్ ప్రొవైడర్ గాబట్టి, సో నా కస్టమర్ నా కార్ ఎక్కుతాడు. నా కస్టమర్ నా కార్ ఎక్కినప్పుడు అతను వెళ్ళే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు నేను అతనికి నా కారు ఒక సర్వీస్ అతనికి ఇస్తాననమాట. ఇచ్చినప్పుడు నా కార్ అతనితో నా కార్‌లో అతను ట్రావెల్ చేసినప్పుడు ఎంత సమయం అయితే తను ట్రావెల్ చేశాడో అంత దానికి అమౌంట్ కట్టి వెళ్ళిపోతాడు. తను ఫ్యూయల్ పట్టాల్సిన అవసరం లేదు. రోడ్ టోల్స్ కట్టాల్సిన అవసరం లేదు. డ్రైవర్ ఫేర్ ఇయ్యాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ నేనేం చేస్తాను అంటే తనకు ఒక ప్రైస్ చెప్పేస్తా. ఓకే. ఓకే. నువ్వు ఏం చేస్తున్నావు? బెంగుళూరు నుంచి తిరుపతికెళ్ళాలనుకుంటున్నావు. బెంగుళూరు నుంచి తిరుపతికెళ్ళాలనుకుంటే ఒక 5 సీటర్ కార్ నా నా దగ్గర ఉందనుకోండి, అప్పుడు ₹5000 నేను చార్జ్ చేస్తా. సో అంతే. ఆ ₹5000 తను కడతాడు. ఎందుకు కడుతున్నాడు? నా కార్‌లో ఉన్న ఎమ్యూనిటీస్ కానివ్వండి, నా కార్ సర్వీస్‌ని తను యూజ్ చేసుకుంటున్నాడు ఆ ట్రావెల్‌లో. ఓకే. సో అప్పుడు దానికి నేను ఎంత చార్జ్ చేస్తాను? 10,000 చార్జ్ చేస్తున్నాననమాట. సో ఇది మనకు సాఫ్ట్‌వేర్ సర్వీస్ మోడల్ అనమాట. ఇక్కడ గూడా ఏంటి అంటే రియల్ టైమ్‌లో ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నట్టయితే, ఈ ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్ ఒకటి క్రియేట్ చేసి, ఆ సర్వర్‌లో మనం ఒక అప్లికేషన్‌ని డిప్లాయ్ చేయాలి అంటే, ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అన్నీ మనకిస్తారు. మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ యూజ్ చేసుకున్న దానికి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మంత్లీ మన దగ్గర నుంచి చార్జ్ అయితే చేస్తారు. ఓకే. ఆ చార్జెస్ అనేది మనం వాడికి మంత్లీగా పే చేసామనుకోండి, మనకు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది మనకు ఇక్కడ ఉండదు. సో ఇది మనకు సాఫ్ట్‌వేర్ సర్వీస్ మోడల్ అన్నమాట. మనం మెయిన్‌గా ఫోకస్ చేసేది ఏందిరా అంటే, సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ మోడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేస్తాము. కొన్ని కొన్ని చోట్ల నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్తాను.
ఎలాస్టిక్ బీన్ స్టాక్‌ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. సో, అంటే అన్నిటిని కవర్ చేస్తాను ఇక్కడ. అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని కవర్ చేస్తాను, ప్లాట్‌ఫార్మ్ యాస్ సర్విస్ మోడల్‌ని కవర్ చేస్తాను, సాఫ్ట్‌వేర్ సర్విస్ మోడల్‌ని కూడా కవర్ చేస్తాననమాట. సో, నేను నేను చెప్పే టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు అది ఏ మోడల్ కింద వస్తుందో కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అప్పుడు ఏమవుతది అంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. దాని యూసేజ్ అనేది తెలుస్తది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసి చెక్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడి వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గైస్, ఎనీవన్ హావింగ్ ఎనీ డౌట్స్? ఓకే. So I'm moving to the next slide, Amma. So according to the 2024 quarter one, సో ఇక్కడ టోటల్‌గా ఇది చూడండమ్మా స్టాటిస్టా అనేది అఫీషియల్ వెబ్‌సైట్ అమ్మా. సో దీంట్లో మనకు క్వార్టర్ టు క్వార్టర్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు క్వార్టర్ 1 రిలీజ్ చేశారు. సో ఈ క్వార్టర్ 1లో ఇప్పుడు 2024కి ఏడబ్ల్యూఎస్ వాళ్ళు టాప్‌లో ఉన్నారమ్మా. అంటే వరల్డ్ వైడ్ గ్లోబల్ వైస్ చూసుకుంటే 31% ఆఫ్ ద పీపుల్ ఆర్ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అన్నమాట. దాని తర్వాత అజూర్ ఉంది. దాని తర్వాత జీసీపీ ఉంది. 11% ఉంది. తర్వాత ఆలిబాబా క్లౌడ్ 4% ఉంది. సేల్స్ ఫోర్స్ 3% ఉంది. ఐబీఎం క్లౌడ్ 2% ఉంది. ఆరికల్ 2% ఉంది. టెన్సెంట్ క్లౌడ్ 2% ఉందమ్మా. సో నియర్ ఫ్యూచర్‌లో మళ్ళా చెప్తాను చూడండి. నియర్ ఫ్యూచర్‌లో సేల్స్ ఫోర్స్ అనేది 1% పడిపోవడానికి కూడా స్కోప్ ఉందమ్మా. ఎందుకంటే 2012 ఆ టైంలో సేల్స్ ఫోర్స్ అనేది ఒక ఊపింది. సేల్స్ ఫోర్స్ అనేది ఒక రేంజ్‌లో ఎళ్ళిందసలు. యూ కాంట్ ఎక్స్‌పెక్ట్. నేను అప్పుడు జస్ట్ ఫ్రెష్‌గా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి అప్పుడు బయటొచ్చాను నేను. అప్పుడే బయటొచ్చా. నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. సో సేల్స్ ఫోర్స్ నేర్చుకోండి. క్లౌడ్ టెక్నాలజీ రేపు బూమ్ ఉంటుందని చెప్పారు. ఓకేనా. నేను దానికి పోలా. ఎందుకంటే మనకు డిఫరెంట్ వస్తాయి కదా అని చెప్పేసి. బట్ ఈరోజు అప్పుడు ఏడబ్ల్యూఎస్ ఉండిందమ్మా. కానీ ఆ రోజు అంత డిమాండ్ లేదు. కానీ ఈరోజు ఫ్రమ్ లాస్ట్ అరౌండ్ 8 ఇయర్స్ నుంచి టాప్ ప్లేస్‌లో ఉంది మా ఏడబ్ల్యూఎస్ అనేది. నేను అజూర్ అనేది రీసెంట్‌గా వచ్చింది. ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ వచ్చింది అజూర్ కూడా చెప్పాలంటే ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఓకేనా. కానీ చాలా డామినేట్ వచ్చింది. బట్ రేపు పొద్దున ఫ్యూచర్‌లో ఏదన్నా కాంపిటీషన్ ఉంది అంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్‌కి, అజూర్‌కి మధ్యనే ఉంటుంది గానీ, సో దానికి మించి పోదనమాట. మహా అయితే జీజీపీ వస్తది. ఈ మూడే ఉంటాయి మాట. ఈ మూడే ఉంటాయి. ఈ మూడే మార్కెట్ షేర్ చేసుకుంటాయి అంతే. మిగతావన్నీ వి డోంట్ థింక్ అబౌట్ దట్ పార్ట్ అన్నమాట. ఈడ క్వెషన్ వస్తది. ఈరోజు నేను ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్నా. రేపు పొద్దున నేను ఏదైతే కంపెనీలో జాయిన్ అవుతున్నానో, యాస్ ఎ ఏడబ్ల్యూఎస్‌కనే జాయిన్ అవుతా. బట్ రేపు పొద్దున ఆ కంపెనీ వాళ్ళు నీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ వచ్చు కదా! అజూర్ గూడా నువ్వు ప్లాన్ చేసుకో అన్నప్పుడు మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, మీకు ఈ మూడిట్లో ఏదైనా ఒక్క క్లౌడ్ వచ్చినా రిమైనింగ్ 2 వెరీ ఈజీ. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్‌లో సర్వర్స్ ఉంటాయి. అజూర్‌లో సర్వర్స్ ఉంటాయి. గూగుల్ క్లౌడ్‌లో సర్వర్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్‌లో స్టోరేజ్ ఉంటుంది. అజూర్‌లో స్టోరేజ్ ఉంటుంది. గూగుల్ క్లౌడ్‌లో స్టోరేజ్ ఉంటుంది. సో, ఇక్కడ థింగ్ ఏంటంటే జస్ట్ నేమింగ్ మాత్రం మారుతది. ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా సేమ్ ఉంటది. ఓకేనా. సో, కొన్ని లైక్ వాళ్ళ నేమింగ్స్ కానీ, వాళ్ళ యూసేజ్ కానీ డిఫరెంట్‌గా ఉంటుంది గానీ, పర్పస్ ఒకటే ఉంటుంది కాబట్టి, మీరు ఈజీగా దాన్ని గ్రాప్ చేసుకొని, మీరు దాన్ని నేర్చుకోవచ్చనమాట. ఓకే. ఎనీ వన్. బట్ ఏందిరా అంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో విత్ ద ఏడబ్ల్యూఎస్ అనమాట. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే రిమైనింగ్ 2 ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. బట్ అదే అజూర్ నేర్చుకున్నామనుకోండి కొంచెం కష్టంగా ఉంటది. ఏడబ్ల్యూఎస్ కానీ, జీడీ నేర్చుకోవాలంటే. బట్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మిగతా 2 కూడా చాలా సింపుల్‌గా ఉంటాయన్నమాట. రైట్? లైక్ థట్. సో, ఇది ఓవరాల్ పిక్చరైజేషన్ ఎలా ఉంటుంది మనకు. తర్వాత ఏందిరా అంటే కమింగ్ టు ద సర్వీసెస్ అమ్మ. మనం ఈ 45 డేస్ ఆఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో మనము ఓవరాల్‌గా కవర్ చేసే సర్వీసెస్ ఇవన్నమాట. ఆల్‌మోస్ట్ ఒక 18+ సర్వీసెస్ దాకా ఉంటాయి. ఓకే. సో, మీకు బట్ రియల్ టైమ్‌లో మీరు వర్క్ చేసేది మహా అంటే 2 లేదా 3 మాక్సిమం అంటే 5 సర్వీసెస్ అంతే. దానికి మించి మీరు ఎక్కువగా వర్క్ చేయరు. ఓకే. ఈసీ2 అంటే ఏంటి? ఈఎల్బీ అంటే ఏంటి? ఆటో స్కేలింగ్ గురించి, ఎస్3 గురించి, ఐఏఎం గురించి
విపిసి, రూట్ 53, ఆర్డిఎస్, డైనమోడిబి, రెడ్ షిఫ్ట్, ఎలాస్టిక్ క్యాచ్, ఈఎఫ్ఎస్, ఎస్క్యూఎస్, ఎస్ఎన్ఎస్, ఎస్ఈఎస్, క్లౌడ్ ఫ్రంట్, క్లౌడ్ ఫార్మేషన్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ట్రయల్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, స్నో ఫ్యామిలీ, ట్రస్టెడ్ అడ్వైజరు, వైట్ పేపర్స్, ఎలాస్టిక్ ట్రాన్స్కోడరు, ఊప్స్ వర్క్స్, లాంబ్డా. సో తర్వాత మనకు దాన్ని ఏమంటారు, వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ టెరాఫామ్ కూడా డిస్కస్ చేస్తాను మీతో. ఇది ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు కానీ టెరాఫామ్ కూడా డిస్కస్ చేస్తాను. సర్టిఫికేషన్స్కి వాట్ టైప్ ఆఫ్ గైడెన్స్ యూ హ్యావ్ టు ఫాలో, ఏడబ్ల్యూఎస్ సిఆర్ఐ మీద ఎలా వర్క్ చేస్తాం, ఒక ప్రాజెక్ట్ మనం ఎలా హ్యాండిల్ చేస్తాం, రోజు డే బై డే టాస్క్ ఎలా ఉంటాయి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, తర్వాత ఎగ్జామ్ క్వశ్చన్స్, ఎవ్రీథింగ్ మీకు నేను పీడిఎఫ్ రూపంలో అన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. రైట్, లైక్ దిస్. అండ్ సో ఇక్కడ మీరు వచ్చేసి కోర్స్ అయిపోయిన తర్వాత వితిన్ 2 to 3 monthsలో వితిన్ 2 to 3 monthsలో మీరు ఖచ్చితంగా అయితే జాబ్ అయితే క్రాక్ చేస్తారు. బట్ డైలీ ప్రాక్టీస్ చేయాలి. ముందే చెప్తున్నా, ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏడబ్ల్యూఎస్ అనేది అర్థమయ్యేలాగే ఉంటుంది కానీ బట్ అన్నీ మర్చిపోతాం. తర్వాత వర్క్ కంఫర్ట్ కానీ అబ్రాడ్ ఆపర్చునిటీస్ కానీ చాలా బాగుంటాయి. సాలరీస్ కూడా మీకు కొంచెం హైలో ఉంటాయి వెన్ యూర్ డ్రాయింగ్ రైట్ నో. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ అమ్మా. సో డ్యూరేషన్ వచ్చేసి 45 days డ్యూరేషన్ అమ్మా ఇది. ఓకే, సో మనకు టైమింగ్స్ వచ్చేసి దీంట్లో ఏంటంటే 9 PM అమ్మా. 9 PM నుండి ఓకే 10 PM వరకు ఉంటుంది క్లాసెస్ మనకు. ఓకే, 9 PM నుండి 10 PM వరకు క్లాసెస్ ఉంటాయి మనకు. తర్వాత నో క్లాసెస్ ఆన్ సండేస్ అండ్ సాటర్డేస్ అమ్మా. ఓకే, సాటర్డేస్ మాత్రం నేను తీసుకోవాలి అంటే తీసుకుంటాను. బట్ ఆ 2 days మాత్రం మీకు ప్రాక్టీస్కి వదులుతాను నేను. సో నేను థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నా కాన్సెప్ట్ ఏంటంటే మోర్ ఆన్ ప్రాక్టికల్ అనమాట. సో థియరీ అనేది ఎవరైనా చెప్తారమ్మా, బట్ ప్రాక్టికల్ అనేది మీకు తెలియాలి కాబట్టి ప్రాక్టికల్గా మీ ముందే ఎలా క్రియేట్ చేయాలి మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ రోజు జరిగిన క్లాసు ఆ రోజు రికార్డెడ్ మీకు చెప్తున్నాను కదా, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా, ఈ రికార్డెడ్ వీడియోని నేను యూట్యూబ్లో ప్రైవేట్లో అప్లోడ్ చేస్తానమ్మా. సో మీరు ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత రేపు ఎవరైతే పేమెంట్ అనేది ప్రాసెస్ చేస్తారో వాళ్ళందరూ కూడా మెయిల్ ఐడీస్ అనేది నాకు షేర్ చేస్తే ఆ మెయిల్ ఐడీస్కి నేను రేపటి నుంచి ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్ అన్నీ కూడా ఆ మెయిల్ ఐడికి మాత్రమే యాక్సెస్ ఉంటాయి. ఈరోజు సెషన్ పబ్లిక్లో పెడతా, బట్ రేపటి సెషన్ నుంచి నేను ప్రైవేట్ సెక్షన్లో పెడతాను. ఎవరికైతే మనకు రిజిస్టర్ అవుతారో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో డెమో వీడియో అలానే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం అట్ ఆల్. సో మీరు నాతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవ్వచ్చమ్మా. 1-on-1 సెషన్స్కి సాటర్డే అండ్ సండే మాత్రం మీకు 1-on-1 సెషన్ డిస్కషన్ కావాలి అనుకుంటే నాకు 1 hour ముందు నాకు ఇన్ఫార్మ్ చేస్తే, సో దట్ ఐ కెన్ షెడ్యూల్ ద కాల్ అండ్ వీ కెన్ డిస్కస్ ఓవర్ దేర్ అనమాట. సో ఎనీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈస్ ఫైన్. సో ఒక రియల్ టైం ప్రాజెక్ట్ మీద కూడా మీకు నేను డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను. డే టు డే టాస్క్స్ నా కంపెనీలో నేను ఎలా వర్క్ చేస్తాను, నా జూనియర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారు అనేది కూడా మీకు నేను షేర్ చేస్తాను. ట్రబుల్ షూటింగ్, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని మనం ఎలా ట్రబుల్ షూట్ చేస్తాము. నేనే వాంటెడ్గానే కొన్ని మీకు తెలియకుండా కొన్నిసార్లు నేను మిస్టేక్ చేస్తాను. ఆ మిస్టేక్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేది మీకు డీటెయిల్గా లైవ్లో చూపిస్తాను. తర్వాత ఈ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అనే కోర్స్ ఎలా ఉంటుంది అంటే మోర్ ఆన్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద క్లయింట్స్ అనమాట. ఓకే, ఆ క్లయింట్స్ ఎలా డీల్ చేస్తాము, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలాంటి ఆన్సర్స్ ఇస్తాము అనేది కూడా డే బై డే క్లాసెస్లో కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్తాము. రియల్ టైమ్ సినారియోస్ ఎనీహౌ ఉంటుంది ఖచ్చితంగా. ఒక ఇంటర్వ్యూ క్లియర్ చేయాలి అంటే టాపిక్ వైజ్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనేది కూడా అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామ్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఐటీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఓకే, జాబ్ అసిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాము. ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయో అక్కడ అంతా కూడా మన బ్యాక్ అండ్ టీమ్ వాళ్ళు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు, ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు దాన్ని ఇంగ్లీష్లో అడగచ్చు, తెలుగులో అడగచ్చు. ఎక్స్ప్లెనేషన్ అనేది 0 level నుంచి ఉంటుంది. సో ఈ కోర్స్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీ ల్యాప్టాప్ అనేది ఎంటీ బాక్స్, ఎలాంటి సాఫ్ట్వేర్ అవసరం లేదు, ఎంటీ బాక్స్ ఉంటే చాలు. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది సింపులే. సో ఈ రోజుతో సెషన్ కంప్లీట్ అయిపోయింది.
సో కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన నాలెడ్జ్ ఈ హబ్ నుంచి మీకంటూ ఒక సర్టిఫికేట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఫీ అనేది సింగిల్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాల్సి వస్తుంది, తక్కువ ఫీజు కాబట్టి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో మన వెబ్సైట్ కోడింగ్ అకాడమీ వెబ్సైట్ కాదు, ఇది అప్డేట్ చేయాలి నేను. నాలెడ్జ్ ఈ హబ్ వెబ్సైట్ అమ్మా ఇది, నేను దాన్ని అక్కడ అప్డేట్ చేసి పెడతాను మీకు నేను ఒకసారి, ఓకేనా? లైక్ దట్. సో ఇది ఓవరాల్గా మనకు ఉన్న పిక్చరైజేషన్ అనమాట. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ మనము ఏడబ్ల్యూఎస్ని అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Please respond with your voice or text message, yes or no. Guys, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఓకే, ఫైన్. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండమ్మా. మనము ఏడబ్ల్యూఎస్లో మనము వర్క్ చేయాలి అంటే చాలామంది నన్ను క్వశ్చన్ అడిగారు, చందు గారు మీకు జాబ్ వచ్చేంత వరకు అండి మనం ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము, మీరే కదండి, మనకు పాస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, ఫ్యూచర్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మనం కీప్ ఆన్ అప్డేటింగ్ చేస్తూ ఉంటాము. సో దట్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్లాన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, మనము అసలు ఏడబ్ల్యూఎస్ అనేది స్టార్ట్ చేయాలి అంటే చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. నేను ఈ ఏడబ్ల్యూఎస్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఒకవేళ నా ల్యాప్టాప్లో ప్రాక్టీస్ చేస్తే నా ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలి అనేది చాలా మందికి డిఫరెంట్ డౌట్స్ అనేది వస్తాయన్నమాట. బట్ మీ ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉండాలో చెప్తాను చూడండి. ల్యాప్టాప్ యొక్క కాన్ఫిగరేషన్ అనేది ఎలా ఉండాలి అనేది చెప్తాను చూడండి అమ్మా. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ల్యాప్టాప్స్లో విండోస్ ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో ఎవరైతే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నారో, ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో, వాళ్ళు మేక్ షూర్ వాళ్ళ ఓఎస్ అనేది విండోస్ వర్షన్ 9 ఆర్ అబౌవ్ 10. అబౌవ్ సింపుల్గా చెప్పాలంటే అబౌవ్ 10 అమ్మా. అబౌవ్ 9 ఆర్ అబౌవ్ 10 ఉండాల. బిలో 9 అయితే ఉండద్దు. ఉండద్దు అంటే ఉండొచ్చు, బట్ దానికి సపరేట్గా మళ్ళీ ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలా, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నేనైతే ఐ స్ట్రాంగ్లీ రికమెండెడ్ when you're planning to learn AWS, Windows 9 or Windows 10. Windows 7 ఉన్నా పర్లేదు, బట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎవరు కూడా Windows 7 యూజ్ చేయట్లేదు. నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఎవరైనా ఓల్డ్ వర్షన్ యూజ్ చేస్తూ ఉంటే నా సజెషన్ మాత్రం విండోస్ 10కి కానీ 9కి కానీ అప్గ్రేడ్ చేసుకోండి. బట్ ఆల్రెడీ ఉంటే ఫైన్, నో ప్రాబ్లం, ఓకేనా? సో ఇది ఉండాలి. సో హార్డ్ డిస్క్ అనేది ల్యాప్టాప్లో హార్డ్ డిస్క్ అనేది 500 GB ఉంటే చాలమ్మా. ఇది బేసిక్. ఒక ల్యాప్టాప్ కొంటున్నప్పుడు కొత్త ల్యాప్టాప్ అయితే 500 GB ఆర్ 1 TB వరకు ఉంటుంది. బట్ నేను చెప్తున్నాను అంటే 500 GB. ఒకవేళ 300 GB ఉన్నా 250 GB ఉన్నా కూడా ఫైన్, ఓకే. బట్ ఎవరి ల్యాప్టాప్లో అయితే 250 GB డేటా ఉంటుందో వాళ్ళు దయచేసి మీ ల్యాప్టాప్లో సినిమాలు ఏమన్నా ఉంటే దాన్ని రిమూవ్ చేసేయండి, ఓకే. దాన్ని రిమూవ్ చేసేయండి, రైట్? సో 500 GB ఆర్ 250 GB అనేది మనకు ఇక్కడ కావాల్సి వస్తుంది అనమాట. తర్వాత ర్యామ్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు 4 GB ర్యామ్ ఈజ్ ఎనఫ్ అమ్మా. ఆర్ ఇప్పుడున్న దాంట్లో 8 GB ర్యామ్ కూడా ఇస్తున్నారు, ఆర్ 16 GB ర్యామ్ కూడా ఇస్తున్నారు. బట్ మీరు పెట్టే కాస్ట్ బట్టి ఉంటుంది. బట్ 4 GB ఈజ్ ఫైన్. 8 GB ఉన్నా పర్లేదు, 16 GB ఉన్నా కూడా పర్లేదు. ఇవి మెయిన్గా ఒక ల్యాప్టాప్కి ఉండాల్సిన కాన్ఫిగరేషన్ అనమాట. రిమైనింగ్ ఉంటాయి, వీడియోగ్రాఫ్ ఉంటుంది, అది ఉంటాయి, ఇవి ఉంటాయి, అవన్నీ నాకు సంబంధం లేదు. బేసిక్గా ఉండాల్సిన లైనక్స్ మనము ప్రాక్టీషనర్ ఇది కావాలన్నమాట.
అండ్ సార్ బానే ఉంది. ఇవన్నీ నా ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి. బట్ ఎలాంటి సాఫ్ట్‌వేర్స్ నేను ఇన్‌స్టాల్ చేయాలి? ఇక్కడ ఒకటి చెప్తాను చూడండమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి. మనము ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ డే 1 ఈవెన్ లైనక్స్ కమాండ్స్ కూడా మీరు లోకల్ ల్యాప్‌టాప్‌లో ఏమీ చెయ్యరు. దేంట్లో చేస్తారు అంటే, మనము ఏడబ్ల్యూఎస్‌లో ఒక కొత్త అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాము. ఏడబ్ల్యూఎస్‌లో మనము ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేస్తాం. ఈ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే, మళ్ళా చెప్తాను చూడండి. ఈ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే, మనకు ఒక ఈమెయిల్ అయితే కావాలమ్మా. ఒక ఈమెయిల్ అలాంగ్ విత్ ద పాస్వర్డ్ కావాలి. దాని తర్వాత క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ కావాల్సొస్తది. సార్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మ్యాండేటరీనా అంటే యెస్. మ్యాండేటరీ అమ్మ. అండ్ ఎందుకు సార్? ఎందుకు అంటే జాగ్రత్తగా వినండి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ద ద కొత్తగా మనము ఒక అకౌంట్‌ని క్రియేట్ చేస్తున్నప్పుడు మనకు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు 1 ఇయర్ వరకు అకౌంట్ అనేది మనకు ఫ్రీగా ఇస్తారు. 1 ఇయర్ ఫ్రీ అకౌంట్ అయితే ఇస్తారు. ఓకే. విత్ విత్ లిమిటెడ్ యాక్సెస్. విత్ లిమిటెడ్ యాక్సెస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. విత్ లిమిటెడ్ యాక్సెస్. సార్ మళ్ళా ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఎందుకు సార్ అన్నప్పుడు ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఫేక్ అకౌంట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా క్రియేట్ చేస్తున్నారు అని తెలుసుకొని వాళ్ళేం చేశారు అంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ చేశారు. అంటే మీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి రూ. 2 అమౌంట్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు. మళ్ళా 24 అవర్స్ తర్వాత ఏదైతే అమౌంట్ మనకు కట్ అయిందో, ఈ అమౌంట్ అనేది మనకు 24 అవర్స్ లోపల మళ్ళా మనకు బ్యాక్ టు అవర్ అకౌంట్ అన్నమాట. ఇండియన్స్‌కి రూ. 2 అమ్మ. అదే ఔట్ ఆఫ్ ఇండియన్స్ అయితే $1. వాళ్ళకి $1 కట్ అవుతుందన్నమాట. ఇండియన్స్‌కైతే రూ. 2, యూఎస్ సిటిజన్స్‌కి అలా బయటోళ్ళకైతే $1 అయితే వాళ్ళకి చార్జ్ అవుతుంది. యూఎస్ వాళ్ళకైతే. రైట్? గుర్తుపెట్టుకోండి. సో, ఇప్పుడు ఇక్కడ ఒకటి. తర్వాత మీ మొబైల్ నంబర్ కూడా మ్యాండేటరీ అమ్మ. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ చేస్తారు. సో, మెయిన్‌గా ఈమెయిల్ వెరిఫికేషన్ ఉంటుంది. పేమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మొబైల్ నంబర్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే 3 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది మ్యాండేటరీ. ఈ ప్రాసెస్‌లో మీరు ఎక్కడ ఏం చేయకపోయినా మీరు ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌నయితే క్రియేట్ చేయలేరు. సో, ఎందుకు వీళ్ళు ఇలా రిస్ట్రిక్ట్ చేశారు అంటే ఫేక్ అకౌంట్స్‌ని క్రియేట్ చేయకుండా దాన్ని అరికట్టడానికి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అనంటే ఓకే. మీకు ఇంకో డౌట్ రావచ్చు. సార్ మీరేమన్నారు? ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది ఫ్రీ అన్నారు. సో, ఇక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా నేను ఇస్తాను సార్. బట్ 1 ఇయర్ తర్వాత నేను ఇదే అకౌంట్‌ని కంటిన్యూ చేయాలి అంటే అప్పుడు ఫ్రీ అనేది ఉండదు కదా! ఫ్రీ అనేది ఉండదు గదా! ఫ్రీ అనేది ఉండదు గదా! ఉండనప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకు చార్జెస్ అయితే పడతాయి గదా! అప్పుడు ఏమైనా మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి ఆటో డెబిట్ ఏమన్నా చేస్తారా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మీ పర్మిషన్ లేకుండా, మీ ఇంటిమేషన్ లేకుండా అమౌంట్ అనేది ఎటువంటి పరిస్థితిలో కూడా కట్ చెయ్యరు. ఎటువంటి పరిస్థితిలో కూడా మీ అమౌంట్ అనేది కట్ చేయరు. ఓకే. మీకు ఇంకో డౌట్ రావచ్చు. సార్ ఒక మెయిల్ ఐడీ ద్వారా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ పేమెంట్ వెరిఫికేషన్ చేసుకున్నాను. ఒక మొబైల్ నంబర్ ద్వారా
వెరిఫికేషన్ చేసుకున్నాను. అకౌంట్ క్రియేట్ చేసుకున్నా. సో 1 ఇయర్ బాగా యూజ్ చేశాను. సెకండ్ ఇయర్ మళ్ళా నేను కొత్త మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకున్నా. సేమ్ మొబైల్ నంబర్, సేమ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నేను ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవచ్చా అంటే నో. నో. మీరు ఒక డిఫరెంట్ ఈమెయిల్ ఐడీసు, సేమ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, సేమ్ మొబైల్ నంబర్‌తో మీరు మల్టిపుల్ అకౌంట్స్ క్రియేట్ చేయలేరు. దాన్ని కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. రీసెంట్‌గా నేను ఏడబ్ల్యూఎస్ బ్యాచ్ స్టార్ట్ చేసినప్పుడు నేను 4 అకౌంట్లు మెయింటైన్ చేసేవాడిని. బట్ ఎప్పుడైతే ఇలా వచ్చిందో దాన్ని టోటల్‌గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారు. ఓకే. ఒక డెబిట్ కార్డ్ ఒక దాంతోనే వర్కౌట్ చేసుకొని, ప్లాన్ చేసుకొని చెక్ చేసుకుంటారనమాట. రైట్? లైక్ దట్. సాయి గారు మీకేమైనా డౌట్ ఉందా అండి? ఓకే. సో, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి సార్ ఓకే. సార్ ఇప్పుడు నేను బై మిస్టేక్ నాకు ఏడబ్ల్యూఎస్ నుంచి నాకు ఏడబ్ల్యూఎస్ నుంచి ₹1000 బిల్లొచ్చింది సార్. నేను ఈ బిల్లుని స్కిప్ చేయొచ్చా? అంటే ఒక్కసారి ద వెరీ ఫస్ట్ టైమ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైము బిల్ అనేది వచ్చినప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తారు. ఆ బిల్ అనేది ₹10 రాని, ₹100 రాని, ₹1,00,000 రాని, ₹1,00,00,000 రాని. ద వెరీ ఫస్ట్ టైమ్ బిల్ జనరేట్ అయినప్పుడు, ఆ ఫస్ట్ టైమ్ బిల్ జనరేషన్ ఎంతైతే వచ్చిందో దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ₹1 రావచ్చు, ₹2 రావచ్చు, ₹10 రావచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈడో డౌటొస్తది. సార్ నేను నేను ఏడబ్ల్యూఎస్ సర్వీస్ యూజ్ చేశాను. నాకు ₹10 బిల్లొచ్చింది సార్. ₹10 కదా అని చెప్పేసి కట్టేశాను. సెకండ్ మంత్ చూస్తేనేమో ₹1,00,000 బిల్లొచ్చింది. అప్పుడు నేను ఏడబ్ల్యూఎస్ వాళ్ళతో మాట్లాడుకుంటే వాళ్ళు నాకు క్లెయిమ్ చేస్తారా అంటే నో. వాళ్ళు చేయరు. నేను చెప్పాను కదా! ఏడబ్ల్యూఎస్ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఓన్లీ ఫస్ట్ బిల్ జనరేషన్‌లో మాత్రమే. ఆ ఫస్ట్ బిల్ జనరేషన్ ఎంతైనా కానివ్వండి. మీరు కస్టమర్ సపోర్ట్‌కి రైజ్ చేసి దాన్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఎలా క్లెయిమ్ చేయాలో కూడా నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. అది మీకు ప్రొవైడ్ చేస్తాను. అది మీకు గైడ్ చేస్తాను. బట్ మీకు ఫస్ట్ టైమ్ మీరు బిల్ కట్టేసి, సెకండ్ టైమ్ నేను చేసుకుంటాను అంటే మాత్రం కుదరదు. ఓకే. సో, ఆ ఒక్క పాయింట్ కూడా మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకు మనం ఒక్కసారి కొత్త ఈమెయిల్ ఐడీతో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏడబ్ల్యూఎస్ వాళ్ళు మనకు 750 అవర్స్ ఎంత? 750 అవర్స్ పర్ మంత్ మనకు ఫ్రీగా ఇస్తారమ్మా. 750 అవర్స్ పర్ మంత్ మనకు ఫ్రీగా ఇస్తారు. అది కూడా లిమిటెడ్ సర్వీసెస్ మాత్రమే. అన్ని సర్వీసెస్ కాదు. ఓకే. ఏడబ్ల్యూఎస్‌లో మనకు 100+ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి సర్వీసు వాడు ఇవ్వడు. వాడిచ్చాడు అంటే వాడి నెత్తి మీద గుడ్డేసుకుంటాడు వాడు. ఓకే. సో, వాడివ్వడు. సో, కాబట్టి లిమిటెడ్‌గా ఇస్తాడు. దాన్ని మనము లిమిటెడ్‌గా యూజ్ చేసుకోవాలా. ఇంకో కొంతమంది స్టూడెంట్స్ నాకు పింగ్ చేస్తారు. ఎలా పింగ్ చేస్తారు అంటే, సార్ నేను ఏడబ్ల్యూఎస్‌ని యూజ్ చేశాను. ఫ్రీ అకౌంట్ యూజ్ చేసుకున్నాను. నాకు నేను ఫ్రీలో ఉన్నాను. కానీ నాకు బిల్లొచ్చింది. మీరేమో ఫ్రీ అకౌంట్ బిల్ రాదు అన్నారు కదా! అన్నాడు. నేను చెప్తున్నా. నేను ఇప్పుడు కూడా అదే పాయింట్ స్టిక్ ఆన్ అయ్యున్నా. ఏంటి? లిమిటెడ్ సర్వీసెస్‌లో వాడిచ్చిన లిమిటెడ్ యూసేజ్‌ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఏడబ్ల్యూఎస్ వాడు స్టోరేజ్ అనేది మీకు 30 జీబీ ఇచ్చుంటాడు ఫ్రీగా. మీరు 30 జీబీ వరకు యూజ్ చేసుకోవచ్చు ఫ్రీగా. అప్పుడు బిల్ రాదు. బట్ 31 జీబీ గాని యూజ్ చేశారనుకోండి, ఆ ఎక్స్‌ట్రా 1 జీబీ ఏదైతే ఉందో, ఆ ఎక్స్‌ట్రా 1 జీబీకి ఏడబ్ల్యూఎస్ వాడు డేటా వైస్ ప్రకారంగా మనకు చార్జ్ చేస్తాడు. ఆ చార్జ్ అనేది రేపు ₹100 రావచ్చు, 200 రావచ్చు. సో, ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి అనంటే, వాడు ఇచ్చిన లిమిటెడ్‌లోనే మనము యూజ్ చేసుకోవాలి. ఆ లిమిట్ వాడిచ్చిన యూసేజ్‌కి క్రాస్ అయితే ఖచ్చితంగా వాడు బిల్ పే చేస్తాడు. బిల్ జనరేట్ చేస్తాడు. ఓకే. అండ్
ఇంకో పాయింట్, సార్ నాకు ఫస్ట్ మంత్ బిల్ జనరేట్ అయింది, నేను ఆ బిల్ కట్టకపోతే ఏంటి? వాళ్ళు ఏమన్నా మా బ్యాంక్ వాళ్ళలాగా మా ఇంటికి వస్తారా? నో. వాళ్ళు మీ ఇంటికి రారు, ఏం చేయరు. ఏం చేస్తారు అంటే 1 మంత్ చూస్తారు, 2 మంత్స్ చూస్తారు. ఎవ్రీ మంత్ వీక్లీ 2 ఆర్ 3 టైమ్స్ మీకు మెయిల్ ఏస్తూనే ఉంటారు. వార్నింగ్ మెయిల్స్ ఏస్తూనే ఉంటారు. మీరు ఆ వార్నింగ్ మెయిల్స్‌కి రెస్పాండ్ అవ్వకుండా, బిల్ పే చేయకుండా 2 మంత్స్ వరకు వెయిట్ కట్టలేదనుకోండి. ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత మీ అకౌంట్‌ని వాళ్ళు సస్పెండ్ చేస్తారు. మళ్ళా మీ అకౌంట్‌ని మీరు యూజ్ చేయలేరు. మళ్ళా మీ అకౌంట్ మీరు యూజ్ చేయాలి అంటే, మీరు ఆ అమౌంట్ ఏదైతే ఉందో, ఆ అమౌంట్‌ని పే చేసి మళ్ళా మీరు ఆ అకౌంట్‌నయితే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే యూజ్ చేయలేము. బట్ ఎప్పుడైతే ఒక అకౌంట్ అనేది ఒక మొబైల్ నంబర్ ద్వారా, ఒక ఈమెయిల్ ఐడీ ద్వారా, ఒక క్రెడిట్ కార్డ్ లింకప్ అయ్యి అకౌంట్ సస్పెండ్ అయితే మళ్ళా సేమ్ మొబైల్ నంబర్, సేమ్ క్రెడిట్ కార్డ్ ద్వారా డిఫరెంట్ ఈమెయిల్ ఐడీతో క్రియేట్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి. ఈ సినారియోస్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో, కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్పరు. చెప్తున్నా ఇవన్నీ గూడా. ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోండి. రైట్? లైక్ థట్. సో, ఇప్పుడు మనకు అవంతా నా లిమిటెడ్ ఎంతుంటది, ఏంటి అనేది ప్రతి సర్వీస్‌కి లిమిటెడ్ ఉంటది. అవన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ సర్వీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు. బట్ సో, ఇప్పుడేంటంటే ఒక అకౌంట్ మనం క్రియేట్ జేసుకోవాలి అంటే ఎలా? హౌ? సో, ఒక అకౌంట్ మనము క్రియేట్ చేయాలి అంటే చూడండమ్మా, ఒక అకౌంట్ మనం క్రియేట్ చేయాలి అంటే ఓకే. చూడండి, మీరు అఫీషియల్ వెబ్‌సైట్ ఉందమ్మా మనకు. ఓకే. చందు గారు క్వెషన్ అడిగారు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ఇఫ్ వి వాంట్ టు కంటిన్యూ యూజింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ నీడ్ టు పే. ఆ! సో, చందు గారు ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీకు ప్రతి సర్వీస్‌కి ఫ్రీ అనేది పోతుంది. సో, అప్పుడు ప్రతి దానికి కూడా మీరు అమౌంట్ కట్టాలి. మీరు ఒక 10 మినిట్స్ ఒక సర్వీస్‌ని యూజ్ చేసుకున్న, ఆ 10 నిమిషాలకి వాడు మీకు చార్జ్ చేస్తాడు. ఆ 10 మినిట్స్ అంటే పైసల్లో ఉంటాయండి. బట్ నాకు తెలిసినంత వరకు ఒక అప్లికేషన్‌ని ఏడబ్ల్యూఎస్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా గాని మనం హోస్ట్ చేయగలిగితే ఎవ్రీ మంత్ మనకొచ్చే బిల్ ఎంతుంటుంది అంటే ₹1000 కన్నా బిలోనే ఉంటుందండి. బట్ నేనైతే ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏదైతే అకౌంట్ మీకు చూపించబోతున్నానో అదే అకౌంట్ నేను యూజ్ చేస్తానండి. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి. ఓకే. లైక్ థట్. సో, ఇప్పుడు నేను మనము ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే సింపుల్ అమ్మ. aws.amazon.com/console అనే వెబ్‌సైట్‌కెళ్ళండమ్మా. ఇది అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. ఈ వెబ్‌సైట్‌కెళ్ళండి. ఇంకొకటోడొచ్చిందమ్మా. ఇంకొంతమందుంటారు. ఏంటంటే, సార్ నా నా దగ్గర అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంది. ఆ అమెజాన్ ప్రైమ్ అకౌంట్‌ని ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా అంటే, యెస్. యూజ్ చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు నేను ఏదైతే అకౌంట్ మీకు నేను డెమాన్‌స్ట్రేట్ చేసి చూపిస్తాను. నేను రేపటి నుంచి ఏ అయితే అకౌంట్ నేను లాగిన్ అవుతున్నానో, అదే అకౌంట్‌తో నాకు అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఉంది. ఓకే. సో, దానికి దీనికి సంబంధం లేదమ్మా. నో ప్రాబ్లమ్. మీరు అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ద్వారానే గూడా మీరు ఇక్కడ లాగిన్ అయ్యి ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకోవచ్చనమాట. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే. లైక్ థిస్. సో, నౌ ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు ద కన్సోల్ ఉందిగమ్మా ఇక్కడ మీకు. దీని మీద క్లిక్ చేయండమ్మా. దీని మీద ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు సో, ఇక్కడ మీకు ఇది లాగిన్ అవుతుంది. సో, ఇక్కడ మీకొచ్చేసి కొంచెం కిందకొచ్చారనుకోండి, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉందమ్మా. క్రియేట్ ఏ న్యూ ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అని ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేయండమ్మా. దాని మీద క్లిక్ చేసినప్పుడు సో, ద వెరీ ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఒక ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వాలమ్మా ఇక్కడ మీరు. ఓకే. ఒక ఈమెయిల్ ఐడీ అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సొస్తది. సో, ఇప్పుడు నేనేం జేస్తాను అంటే, ఒక మెయిల్ ఐడీ క్రియేట్ జేస్తానమ్మా. ఆల్రెడీ మనీ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అట్ జీమెయిల్.కామ్ ఇదుంది. సో, నా నేమ్ వచ్చేసి నేను మనీ అనే ఇస్తాను ఇక్కడ నేమ్ అనేది. సో, ఇప్పుడు నేను ఈ ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత, ఈ ఈమెయిల్ ఐడీకి మనం ఇక్కడ వెరిఫై క్లిక్ చేయగానే ఈ ఈమెయిల్ ఐడీకి ఒక ఓటీపీ వెళ్తదమ్మా. సో, ఓటీపీ వెళ్తుంది కాబట్టి మనం ఏం చేద్దాము అంటే, మెయిల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకుందాం ఇక్కడ. రైట్? నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో, ఇక్కడ నేను వెరిఫై చేస్తానమ్మా. వెరిఫై చేసిన తర్వాత నాకిప్పుడు ఒక వెరిఫికేషన్ కోడ్ వచ్చుంటుంది ఇక్కడ నాకు. సో, సీ
వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్. సో ఈ కోడ్ వచ్చింది కదమ్మా, ఈ కోడ్‌ని కాపీ చేసుకొని, ఈ కోడ్‌ని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. అంటే ఏంటి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు ఏ మెయిల్ ఐడీతో అయితే అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఆ మెయిల్ ఐడీతో మీ అకౌంట్‌ని మీరు వెరిఫై చేయాలి ఫస్ట్. సో వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మీ మీ అకౌంట్‌కి, మీ ఏడబ్ల్యూఎస్ అకౌంట్‌కి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటున్నానమ్మా. సో ఇక్కడ నేను ఒక పాస్వర్డ్ అనేది ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ స్టెప్‌కెళ్తాను. సో నెక్స్ట్ స్టెప్ మూవ్ అవుతానమ్మా. మూవ్ అయినప్పుడు సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చాను. జనరేట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మీరు ఈ అకౌంట్, ఏదైతే అకౌంట్ మీరు క్రియేట్ చేస్తున్నారో, ఈ అకౌంట్ అనేది బిజినెస్ పర్పస్ మీద క్రియేట్ చేస్తున్నారా? పర్సనల్ పర్పస్ మీద క్రియేట్ చేస్తున్నారా? మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు గో ఫర్ పర్సనల్. డోంట్ గో ఫర్ బిజినెస్. డోంట్ గో ఫర్ బిజినెస్. సో ఇక్కడ మీరు ఒక నేమ్ అయితే డిఫైన్ చేయాలి. సో నేను నేమ్ ఇక్కడ డిఫైన్ చేస్తాను, మణికంఠ అని. సో మన కంట్రీ కోడ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఇండియా మొబైల్ నంబర్‌తో మనం వెరిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ నేను నా ఒక మొబైల్ నంబర్ ఇస్తాను. సో మొబైల్ నంబర్ ఇచ్చాను. సో కంట్రీ వచ్చేసి ఇండియా కంట్రీ ఇస్తున్నా ఇక్కడ నేను. ఇండియా అని ఇస్తున్నా. సో అడ్రెస్ లైన్ వచ్చేసి నేను ఇక్కడ బెంగుళూరు ఇస్తా. తర్వాత నాగుండనహల్లి ఇస్తా. తర్వాత బెంగుళూరు. ఓకే. ఆహ్, కర్ణాటక. కర్ణా కర్ణాటక 560066 ఇచ్చాను. అగ్రీ చేసి దీన్నేం చేయాలి, ఇక్కడ మీరు నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ ఆన్ అయిపోవాల. సో నో థాంక్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్టెప్ మూవ్ ఆన్ అయిపోవాల. నెక్స్ట్ స్టెప్ ఏంటి? పేమెంట్. సో పేమెంట్ వెరిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ మీరు. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాలా? సో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ అడుగుతా ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నా క్రెడిట్ కార్డ్ అయితే డీటెయిల్స్ ఇస్తానమ్మా నేను ఇక్కడ. సో ఒక్క నిమిషం ఉండండి. 1 సెకండ్. లెట్ మీ గో అండ్ చెక్. ఓకే. సో నా క్రెడిట్ కార్డ్ నంబర్ అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను ఇప్పుడు నేను. సో 1 సెకండ్ అమ్మా. లెట్ మీ టేక్ మై క్రెడిట్ కార్డ్. యాహ్! సో ఐ యామ్ గివింగ్ మై క్రెడిట్ కార్డ్ నంబర్ హియర్. సో ఇచ్చాను. సో ఎక్స్‌పైరీ మంత్ అది కూడా ఇవ్వాలి ఇక్కడ. సో 10th మంత్ 2026. సో ఎక్స్‌పైరీ వచ్చి సీవీ వచ్చేసి సో ఒక నంబర్ వస్తది. ఆ నంబర్ ఇస్తున్నా. కర ఆహ్, క క కం కార్డ్ హోల్డర్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను కార్డ్ హోల్డర్ నేమ్ ఇస్తున్నా. సో ఓకే. సో కార్డ్ హోల్డర్ నేమ్ ఇచ్చాను. తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీరు సేవ్ చేసుకోవచ్చు. లేదంటే లైట్ తీసుకోవచ్చు. బట్ నేనైతే చెక్ చేసుకోవట్లేదు. సో సేమ్ అడ్రెస్ కూడా సేమ్ అడ్రెస్ పెడుతున్నా. మీకు పాన్ ఉందా అంటే పాన్ ఉంటే యెస్ కొట్టండి. దాన్ని మీరు, అది పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. సో ఇక్కడ నేను పాన్ నంబర్ కూడా ఇస్తున్నా. ఓకే. సో తర్వాత వెరిఫై చేస్తున్నా. అంటే ఇప్పుడు నేను పేమెంట్ వెరిఫై చేసిన తర్వాత నా మొబైల్ నంబర్‌కి నా ఓటీపీ వస్తది ఇప్పుడు నాకు. ఎందుకు? రూ. 2 కట్ అవుతుందని చెప్పాను కదా! ఆ రూ. 2 కట్ అవుతుంది ఇక్కడ నాకు. అమెజాన్ పేమెంట్ గేట్‌వేకెళ్తానన్నమాట ఇక్కడ నేను. ఇప్పుడు నాకు నా మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తదన్నమాట. సో ఓటీపీ వచ్చింది. 262906. సో చూడండి, అమెజాన్ వాడి దగ్గర నుంచి ఎంత కట్ అయింది? రూ. 2 కట్ అవుతుంది. డేట్, టైమ్ మొత్తం వచ్చింది. ప్రొసీడ్ చేస్తున్నా. సో చేసిన తర్వాత నాకు ఇప్పుడు అమౌంట్ అయితే కట్ అయినట్టు మెసేజ్ వస్తది. యాహ్! సీ నాకు అమౌంట్ కట్ అయిపోయింది. సక్సెస్ అయిపోయిందన్నమాట. సో దాని తర్వాత మళ్ళా మన ఐడెంటిటీ మెన్షన్ చేసుకోవాలి. సో చూస్ ద నేమ్ దట్ యూ వాంట్ టు యూజ్ యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ మణికంఠ అని ఇచ్చాను ఇక్కడ నేను. సో పర్సనల్ యూజ్‌కి ఇస్తున్నా. ఓనర్‌షిప్ వచ్చేసి ఇండివిడ్యువల్. గుర్తుపెట్టుకోండి, పర్సనల్ యూజ్, ఇండివిడ్యువల్ ఇవ్వాలి ఇక్కడ. సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మీరు డిఫైన్ చేసుకోవాలి. సో నేను డేట్ ఆఫ్ బర్త్ డిఫైన్ చేస్తున్నా.
1988-05-21. సో పాన్ నెంబర్ అనేది ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. మళ్ళా ఒకసారి పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్రూవ్ చేసి నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ ఆన్ అయిపోండి. నెక్స్ట్ స్టెప్‌కి మూవ్ ఆన్ అయిన తర్వాత ఇప్పుడు మీ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అడుగుతుంది. సో ఇక్కడ నేను మళ్ళా ఇక్కడ ఏమి ఇవ్వాలా? ఇండియా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నా. సో మొబైల్ నంబర్ ఇస్తున్నా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. 5HN7H5. ఓహ్! సారీ. స్మాల్ ఇచ్చాను. సారీ. 5. ఓకే. వి కెన్ రిఫ్రెష్ ఇట్ ఆఫ్. యాహ్! P85TN6. సో నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్‌కి వెళ్తున్నా. సో ఇప్పుడు నా మొబైల్ నంబర్‌కి ఒక కోడ్ వస్తది. ఓకే. ఆ కోడ్ ఇక్కడ నేను ఎంటర్ చేయాలన్నమాట. యాహ్! నా మొబైల్ నంబర్ ఒక కోడ్ వచ్చింది ఇప్పుడు నాకు. సో కోడ్ ఏంటి అంటే 5724 ఇచ్చాను. నెక్స్ట్ స్టెప్ కంప్లీట్ చేస్తున్నా. సో అయిపోయిన తర్వాత మీరు తీసుకోవాల్సింది మొత్తం 3 ఉంటాయి ఇక్కడ మనకు. సో ఫ్రీ అయితే మీరు ఫ్రీ సెలెక్ట్ చేసుకున్నట్టయితే రికమెండెడ్ ఫర్ న్యూ యూజర్స్ జస్ట్ గెట్టింగ్ స్టార్టెడ్ విత్ AWS 24/7 సెల్ఫ్ సర్వీస్ యాక్సెస్ టు AWS. మీరు ఏ సర్వీస్ అయినా సరే మీరు యాక్సెస్ చేయొచ్చు ఇక్కడ మీరు. సో మీకు AWS వాడు అకౌంట్ ఇష్యూస్ కానీ బిల్లింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఫ్రీగా సపోర్ట్ చేస్తాడు. ఓకే. యాక్సెస్ టు పర్సనల్ హెల్త్ డాష్‌బోర్డ్ అండ్ ట్రస్టెడ్ అడ్వైస్ దీని గురించి తర్వాత డిస్కస్ చేస్తాను. బట్ నాకు టెక్నికల్ సపోర్ట్ కావాలనుకుంటే అప్పుడు మీరు డెవలపర్ అకౌంట్‌కి తీసుకెళ్తారు. $29 ఎవ్రీ మంత్ పే చేయాలి. అదే బిజినెస్‌కెళ్ళారనుకోండి $100 పే చేయాలి. ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదే అమ్మా. మీకు ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు టెక్నికల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఫ్రీ అకౌంట్ ద్వారా మీరు ఆ సపోర్ట్‌ని తీసుకోలేరు. మీరు టెక్నికల్ సపోర్ట్ తీసుకోవాలి అంటే యూ హావ్ టు స్విచ్ టు డెవలపర్ ఆర్ బిజినెస్. డెవలపర్ గాని మీరు వెళ్ళినట్టయితే మీరు టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈమెయిల్ యాక్సెస్ ద్వారా మీరు పొందొచ్చు. బట్ ఆ ఈమెయిల్ యాక్సెస్ ద్వారా వచ్చే రెస్పాన్స్ టైము మనకు 12 బిజినెస్ అవర్స్‌లో రెస్పాన్స్ ఇస్తారు వాళ్ళు. బట్ అదే బిజినెస్‌కెళ్లారనుకోండి 24/7 టెక్ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళు మీకు ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు, చాట్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. బట్ డెవలపర్ అకౌంట్ ఓన్లీ ఈమెయిల్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ అవ్వగలరు మీరు. బట్ రెస్పాన్స్ టైము వితిన్ 1 అవర్ లోపల మీకు మీరు అడిగిన క్వెషన్‌కి వాళ్ళు సమాధానం ఇస్తారనమాట. రియల్ టైమ్‌లో మీరు ఏదైనా ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ వాళ్ళు యూజ్ చేసే ఏందిరా అంటే ఈ బిజినెస్ యూజ్ చేస్తారమ్మా. వాళ్ళు 2 మెయింటైన్ చేస్తారు. డెవలపర్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు. బిజినెస్ అకౌంట్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. రైట్? సో అయిపోయిన తర్వాత బట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి అంటే రెస్పాన్స్ టైమ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అంతే. ఫ్రీలో మీరు ఫ్రీ అకౌంట్ ద్వారా AWSలో ఉన్న 200 సర్వీసెస్‌ని యూజ్ చేయొచ్చు. బట్ వాళ్ళు చార్జెస్ పడతాయి. ఓకే. ప్రాబ్లమ్ లేదు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. ఫైనల్‌గా మీరు ఇది సెలెక్ట్ చేసుకోండి. కంప్లీట్ సైన్ అప్ ఇచ్చేసేయండి. బట్ ఇచ్చిన తర్వాత చూడండి కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ ఫర్ సైనింగ్ అప్ ఫర్ AWS. వి ఆర్ యాక్టివేటింగ్ యువర్ అకౌంట్ which should take few minutes. You will receive an email when this is complete. ఇప్పుడు నాకు మెసేజ్ వచ్చి ఉంటుందమ్మా. ఏమని? సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాడు థాంక్ యూ ఫర్ క్రియేటింగ్ సో అండ్ సో ఇచ్చాడు కదా! బట్ వాడు ఇచ్చినంత మాత్రాన మీరు ఏం చేయాలి అంటే ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఒక 24 అవర్స్ మీరు వెయిట్ చేయాల్సొస్తది. అట్‌లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ 6 అవర్స్ మీరు వెయిట్ చేయాల్సొస్తది. దాని తర్వాతనే మీరు AWS సర్వీసెస్‌ని యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది రేపటి నుంచి మనము రేపటి నుంచి ఫర్దర్‌గా AWS గురించి డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. బట్ రేపు క్లాస్‌కొచ్చేటప్పటికి మీరందరూ కూడా ఈ అకౌంట్‌ని నా రికార్డింగ్ పంపిస్తాను. ఈ రికార్డింగ్‌ని ఫాలో అవుతూ అకౌంట్‌నైతే క్రియేట్ చేసుకోండి.
రైట్? మీకు ఏ డౌట్ ఉన్నా ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్‌లో నా నంబర్ ఉంది. మీకు ఏ గ్రూప్ ఉన్నా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. కాల్ చేసి క్లారిఫై చేసుకొని మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి. సో, ఇది ఈరోజు క్లాస్ ఓవర్‌వ్యూ. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లెట్ మీ స్టాప్ రికార్డింగ్.